తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు నీళ్లసెగ రాజుకుంది. ప్రతిపక్షం అటాక్ చేయకముందే సీఎం రేవంత్ రెడ్డి తన టీంకు సాలిడ్ స్కెచ్ వేశారా? అసలు జనవరి 1న ఏం జరగబోతోంది? నీళ్ల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ తమను టార్గెట్ చేస్తోందని గ్రహించిన సీఎం తాజాగా మంత్రులతో భేటీ అయ్యారు. ప్రతిపక్షాల విమర్శలను కేవలం మాటలతో కాకుండా గణాంకాలతో కొట్టాలని క్లారిటీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో నదీ జలాల విషయంలో జరిగిన తప్పిదాలపై ఫుల్ క్లారిటీతో ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అందుకే కొత్త సంవత్సరం రోజే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1న సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం ఏంటి, గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి అనే అంశాలపై అసెంబ్లీ వేదికగా ఆపరేషన్ మొదలుపెట్టబోతున్నారు. మొత్తానికి నీళ్ల పంచాయతీ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. మరి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల నోరు ముయిస్తారా, లేక బీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తుందా? వేచి చూడాల్సిందే. రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.